విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారితో పోరాడిన నేల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి అతని పేరు పెడుతుందంటే ఈ నేల ఎటువంటిదో తెలుసుకోండి. జస్ట్ 27 ఇయర్స్ ఏజ్లోనే అల్లూరి సీతారామరాజు గారు అమరుడయ్యారు. 42 స్క్వేర్ కిలోమీటర్లో ఉన్న ఈ పట్టణం ఈ చుట్టుపక్కల ఉన్న 70 గ్రామాలకి పైగా ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఒక పెద్ద కేంద్రం. ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రపోజ్ అయితే దగ్గర 4-5 సంవత్సరాల క్రితం కట్టారండి. ఈ బ్యాక్ సైడ్ వాటర్ కనిపిస్తుంది కదా, ఈ చెరువు, ఇందులో ఒకప్పుడు గ్రౌండ్ ఉండేది. మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. సినిమాలని అతిగా ప్రేమించే ఈ నగరవాసులకి చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి పీవీఆర్ దిగ్గజ సంస్థ 4 స్క్రీన్లతో ఏర్పాటు చేయబడింది. పక్కనే ఉన్న తాండవ రిజర్వాయర్, సరుగుడి జలపాతం, దారమట్టం, లంబసింగి, రేవుపలవరం లాంటి పర్యాటక ప్రదేశాలకి ముఖద్వారంగా ఉంది. ఇది మంచి టూరిస్ట్ స్పాట్ నర్సీపట్నం. నిజంగా ఈ లోకల్లో ఉన్న వాళ్ళు పర్మిషన్ అవి తీసుకొని మంచి ఇంట్లో బోటింగ్ సెట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న పురాతన బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఇంత గొప్ప చరిత్ర కలిగిన పట్టణం పర్యాటక పరంగా అందరినీ ఆహ్వానిస్తుంది. వెల్కమ్ టు ద హిస్టారికల్ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నర్సీపట్నం. నర్సీపట్నం టూరిజంలో భాగంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండవ రిజర్వాయర్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఏ డ్యామ్లోకైనా మీరు చూడండి, మనం కోరాపుట్ అవన్నీ తిరిగాం కదా, ఏ డ్యామ్లో కూడా గేట్ దగ్గర ఎవడొకటి సెక్యూరిటీ ఉంటాడో, లోపల రానివాడు. మన ఈ ఒక్క రిజర్వాయర్ దగ్గర మాత్రమే లోపలికి వచ్చి మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఎంత బాగుంటుంది చూడండి. మొత్తం ఈ లొకేషన్ అంతా చూడండి. దగ్గర ఒక 10 ఊర్ల నుంచి మొత్తం వాటర్లో, ఆ కొండల్లో పడిన వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇది మంచి టూరిస్ట్ స్పాట్ నర్సీపట్నంలో. నిజంగా ఈ లోకల్లో ఉన్న వాళ్ళు పర్మిషన్ అవి తీసుకొని మంచి ఇంట్లో బోటింగ్ సెట్ చేయొచ్చు. అంటే లైఫ్ జాకెట్స్ అంతా ప్రాపర్ ప్రికాషనరీ యాక్షన్స్తో మంచిగా ఇందులో బోటింగ్ చేస్తే నిజంగా టూరిజంకి, నర్సీపట్నం టూరిజంకి మాత్రం నిజంగా మంచి హెల్ప్ అవుతుంది. ఈ తాండవ రిజర్వేర్ అన్నది చాలా మంచి లొకేషన్ అన్నమాట. ఎప్పుడైనా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడకపోయింది ఉంటే కంపల్సరీ ఒకసారి వచ్చి తాండవ రిజర్వేర్ని విజిట్ చేయండి. 1965-75 కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం సుమారు 5 టీఎంసీలు. ఇంత నిల్వ సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ దాదాపు 50,000 ఎకరాల తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల్లో ఉన్న భూమిని సాగులోకి తీసుకొచ్చింది. ఇది ప్రకృతితో నిండిన పిక్నిక్ శ్రేణిగా పర్యాటకులకు ఆకర్షణగా నిలిచింది. నర్సీపట్నంలో ఉంటూ తాండవ రిజర్వాయర్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. గవర్నమెంట్ ఏదైనా ఛాన్స్ తీసుకొని ఇందులోని మంచిగా బోట్ రైడింగ్, అన్ని ప్రికాషనరీ యాక్షన్స్తోనే, సేఫ్టీ యాక్షన్స్తోని బోట్ రైడింగ్ పెడితే సూపర్ ఉంటుంది. మంచి టూరిజం స్పాట్ అవుతుంది. తాండవ రిజర్వాయర్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా గ్రేట్ పొటెన్షియల్ ఉంది ఈ తాండవ రిజర్వాయర్కి. టూరిజంలో, మన నర్సీపట్నం టూరిజంలో తాండవ రిజర్వాయర్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, వేస్ట్ చేసుకోవద్దు. అంత టూరిజంలో మంచి ఇన్కమ్ వచ్చే సోర్స్ ఇది. ఇప్పుడు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి సమాధి దగ్గరికి వెళ్దాం. అల్లూరి సీతారామరాజు గారి సమాధి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఈ విగ్రహం రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఈ పార్క్లో ఉంటుంది. దగ్గర 20-25 ఎకర్స్ ఉంటుంది పార్క్ మొత్తం. పెద్ద పార్క్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇంతకు ముందు ఇంత డెవలప్మెంట్ ఏమి ఉండేది కాదు ఈ ఏరియాలోనే. సమాధి ఒకటి. కాకపోతే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే ఇంకా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, వారియర్. తక్కువ ఏజ్లోనే చనిపోయాడు. 27-28 సంవత్సరాల ఏజ్లోనే చనిపోయాడు. ఇక్కడే తీసుకొచ్చి సమాధి చేశారు. అప్పుడులో బ్రిటిషర్స్ టైంలో 1823 ఆ టైంలో. నిజంగా గ్రేట్ వారియర్ అండి అల్లూరి సీతారామరాజు. ఇదేనండి అల్లూరి సీతారామరాజు గారి సమాధి. పక్కనే ఆయన ప్రధాన అనుచరుడు శ్రీ గంటలదొర గారి సమాధి. పక్కనే సమాధి చేశారు ఆ టైంలోనే, 1924 సమయంలోనే. ఆయన తిరగనాడిన నేల ప్రకృతి ప్రేమికులను ఎంత దగ్గర చేస్తుందో ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది.
మనం కేడీపేటకి వెళ్ళాం కదా, కేడీపేట నుంచి ఒక 6 కిలోమీటర్స్ ముందుకు వస్తే ది బెస్ట్ వాటర్ ఫాల్ ఉంటుంది, వలసంపేట వాటర్ ఫాల్ అని. ఆ విజువల్స్ చూడండి. ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి నర్సీపట్నం దగ్గరలోని. ఇంకా లంబసింగి అవన్నీ ఇంకా 30 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి. బట్ ఇదేంటంటే ఈ కొయ్యూరు, చింతపల్లి ఈ మండలాల దగ్గర ఉంటాయి ఇవి వాటర్ ఫాల్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి. మొత్తం డీప్ ఫారెస్ట్ కదా, మీకు సిగ్నల్ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. సిగ్నల్ అయితే ప్రాబ్లం ఉండదు. ఈ డీప్ ఫారెస్ట్లో ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏరియాస్. నర్సీపట్నం నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని దారమట్టం అని చెప్పేసి ఫారెస్ట్లో ఉంటుందండి. వాటర్ ఫాల్ పక్కనే ఉండే టెంపుల్ సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ నర్సీపట్నం వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవుతుంది టెంపుల్ని. ఈ వాటర్లో స్నానాలు అవి చేయొచ్చు. ఎంత బాగుంటుంది అంటే అంత ప్యూర్గా ఉంటుంది, ఎక్కడో కొండల నుంచి పడిన వాటర్. నేను డ్రోన్ షాట్లో చూపిస్తాను చూడండి పైనుంచి ఎంత బాగుంటుందో. అస్సలు ఫిదా అయిపోతారు ఏరియాని చూస్తే. నర్సీపట్నం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉన్న ఈశ్వరుడు పశ్చిమముఖంగా ఉండి పక్కన ఉన్న వరాహ నది ఉత్తరంగా ప్రవహించడం వలన దక్షిణ కాశీగా ఈ క్షేత్రానికి గుర్తింపు వచ్చింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగాన్ని స్వయంగా బ్రహ్మ ప్రతిష్ఠించాడని చరిత్ర చెబుతుంది. ఆలయం మొత్తం రాతితో నిర్మించబడింది. లోక కళ్యాణార్థం కృతయుగంలో బలిచక్రవర్తి శివారాధన నిమిత్తం బ్రహ్మను ప్రార్థించి శివలింగాన్ని భూమికి రప్పించి ఈ కొండ మీదనే స్వయంగా ఆ బ్రహ్మే ఈ లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడంట. అందువల్లనే ఈ ఆలయానికి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఆలయ సమీపంలో ఉన్న వరాహ నది ఉత్తరవాహినిగా పేరుంది. బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రాంతం కాబట్టి బలిఘట్టం అని ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. ఈ ఆలయం పైభాగానే ఒక ఆశ్రమం కూడా ఉంటుంది. ఆశ్రమం చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం, ఫుల్గా పైకి ఎక్కి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. పైనుంచి కింద దిగి ఏ మెట్లలోంచి. అప్పుడు ఎలా ఉన్నాయి మెట్లు అలాగే ఉన్నాయి, ఏం చేంజ్ లేదు. ఈ మెట్ల మార్గం చుట్టూ నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆశ్రమం 5 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడి నుండి అయినా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ కొండ మీదనే చిన్న జ్ఞానలింగేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈయన శ్రీ శ్రీ గగనానంద మహర్షులు అండి. ఓకే. ఈయన రాయలసీమలో జన్మించారు. 13వ ఏటనే ఈయన హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేసి అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఈ కింద ఈ ప్రాంతాలే కాకుండా గిరిజన ప్రాంతం కూడా తిరిగేశాను. తిరుగుతూ జ్ఞానోపదేశము శిష్యులను బోధిస్తూ ఆయన ఇక్కడ నర్సీపట్నము అనే పక్కన బలిఘట్టం అనే స్థానానికి వచ్చి ఆయన ఇక్కడ శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఏ గిరిజన ప్రాంతం నుండి శిష్యులు గాని ఈ కింద ప్రాంతం శిష్యులు గాని అందరూ వచ్చి వారు శక్తి కొలది ఏదో శిష్యులు ఆర్థిక సాయం చేస్తూ అదే భక్తులు చాలా మంది ఈ కష్టపడి ఆశ్రమాన్ని నిర్మాణం చేశారండి. చాలా ప్రశాంతంగా ఉందండి ఆశ్రమం పైన, ఎవ్వరు లేరు. చుట్టూ అంతా టాప్ హై ఎలివేషన్లో ఉంది కదా, చుట్టూ సింగిరన్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుంది. మొత్తం అంతా నర్సీపట్నం అంతా సూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కాబట్టి ఏంటంటే మన వాళ్ళకున్న మంచి హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఇది చూడండి కింద ఎలా ఉంది చూడండి. దరిద్రులు అంటే ఈ పేర్లు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళంత దరిద్రులు ఈ భూమి మీద ఇంకెక్కడ ఉంటారు అన్నమాట. అంత దరిద్రులు చూడండి ఎంత వర్స్ట్గా తయారు చేశారు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు పాపం, అతను క్లీన్ చేసుకుంటూ ఒక్క అతనే ఇంత పెద్ద ఆశ్రమాన్ని క్లీన్ చేసుకుంటూ ఈ ఏరియాని అంతనే ఉంటున్నమాట. ఆయన ఎంత బాధపడుతుండో ఈ చూడండి ఎలా తయారు చేస్తున్నారు పేర్లు ఇవి రాసేసేది. తప్పు కదా, ఈ
ఇప్పుడు పురాతన కాలంలో అది ఇవన్నీ 500 సంవత్సరాల పైనుంచి ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు. తప్పు, ఇలాంటి పనులు చేయకూడదు. ఎవరైనా ఉంటే మారండి. ఈవినింగ్ టైంలో ఈ కొండ మీద నుండి విజువల్స్ ఎక్సలెంట్గా కనిపిస్తాయి. పక్కనే ఉత్తరవాహిని దగ్గర శ్రీ పాకలపాడు గురువు గారి ఆశ్రమం కూడా ఉంటుంది. చిన్నప్పుడు కార్తీక మాసంలో పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఈ ఉత్తరవాహినిలో స్నానం చేయించి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంకి తీసుకెళ్లేవారు. ఉత్తరవాహినిలోని ఈ ఘాట్స్ అన్నీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. బాగానే ఉంది. బట్ వాటర్ స్టోరేజ్ చేయడానికి కూడా వెనకతలు బాగానే చిన్న మినీ డ్యామ్ టైప్ కట్టారు. ఇప్పుడు వాటర్ అయితే స్టోర్ అవుతుంది, కానీ ఇందులో మొత్తం చెత్త గిత్త అన్నీ బాగా వేసేసి చండాలని చేసేస్తున్నారమ్మ. మన ప్రదేశాలని మనమైనా నీట్గా ఉంచుకోవాలి బాబు. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఉత్తరవాహిని అన్నది చిన్నప్పుడు వచ్చి ఇదే పారే నీటిలోనే ఈతలు అవి కొట్టేవాళ్ళు ఈ వాటర్లో. ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ నిజంగా గ్రేట్ మెమరీస్ అండి. ఉత్తరవాహిని అన్నది మాత్రం ఇంటికి వెళ్ళి పడేవి నీరు ఫ్యాంట్ తడి ఫ్యాంట్తో ఇంటికి వెళ్తే ఇంట్లో తల్లిలో వాట. ఇప్పుడు ఇక్కడికే స్నానాలు చేయడానికి మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ ఉత్తరవాహినిలో. బట్ ఇది చూస్తే దీన్ని వాటర్ బ్లాక్ చేశారు. అక్కడ బలిఘాట్లో కూడా వాటర్ ఏం రావట్లేదు అంతలాగా. ఓకే, బట్ ఏంటంటే ఇంకా కొద్ది డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇటు నుంచి అటుపక్క వెళ్ళడానికి చిన్న బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది. అటు డైరెక్ట్గా ఎలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనమాట అలా బలిఘాటానికి. మెయిన్ టెంపుల్ బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ కదా, అందు గురించి. ఓకే అండి, ఇక్కడైతే డెవలప్మెంట్స్ బాగున్నాయి, కానీ క్లీనింగ్నెస్ లేదు. క్లీనింగ్నెస్ కొద్దిగా క్లీన్ చేసుకుని ఉంటే మన ఏరియా కదా, చాలా ఘోరంగా ఉండింది. మొత్తం తిని ఎవరన్నా భోజనాలు తిన్నవాళ్ళు ఆ ప్లేట్లన్నీ ఒక దగ్గర పెట్టి తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేస్తారు ఎవరైనా. ఏంటి చండాలంగానే, కామన్ సెన్స్ ఉండాలి మనకేనా. నర్సీపట్నంకి మొత్తం వాటర్ సప్లై ఇది ఇక్కడి నుంచి అండి. ఇదే పంప్ హౌస్. ఇది ఒక పెద్ద వెల్. ఇది చిన్నప్పుడు ఇది ఎంతో భయంకరంగా కనిపించేది ఈ వెల్. ఇక్కడి నుంచి వాటర్ మొత్తం పంపుది ఫిల్టరేషన్ అయ్యి మొత్తం నర్సీపట్నం మొత్తం సప్లై అవుద్ది. పక్కనే సత్యనారాయణ దేవస్థానం కూడా ఉంటుంది. చూడండి, ఇది నర్సీపట్నంకి శ్మశానం, మెయిన్ శ్మశానం ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా నర్సీపట్నం నుంచి బొడ్డుపల్లి వెళ్ళి అటు నుంచి అలా వైజాగ్ వెళ్ళడానికి, ఇటు చోడవరం వెళ్ళడానికి ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రపోజ్ అయితే దగ్గర 4-5 సంవత్సరాల క్రితం కట్టారండి. ఈ బ్యాక్ సైడ్ వాటర్ కనిపిస్తుంది కదా, ఈ చెరువు, ఇందులో ఒకప్పుడు గ్రౌండ్ ఉండేది. మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే వాటర్ అయితే వచ్చి భలే ఉంది. ఇది మొత్తం ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ టైపు ఈ విగ్రహాలు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంది. ఇది ఈవినింగ్ టైంలో వచ్చి కొద్దిగా రిఫ్రెష్ అవ్వడానికి ఈ లొకేషన్ చాలా బాగుంది. మంచిగా టేబుల్స్ అవి వేశారు, బాగుంది. నర్సీపట్నం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవుపోలవరం బీచ్ ప్రశాంతత కోరుకునే వాళ్ళకి మౌనంగా అలల శబ్దం వింటుంటే మైమర్చిపోతారు. మోస్ట్ అండర్ రేటెడ్ బీచెస్లో ఈ రేవుపోలవరం బీచ్ ఒకటి. టెక్నికల్ ఎడ్యుకేషన్లో నర్సీపట్నం పాలిటెక్నిక్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. 35 సంవత్సరాల క్రితం నెలకొల్పి ఎంతోమంది ఇంజనీర్లుగా మారడానికి ఉపయోగపడింది. చుట్టూ గ్రీనరీతో ఉండి కాలేజ్ అట్మాస్ఫియర్ని అస్సలు వదలాలనిపించదు.
ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కృష్ణబొమ్మ సెంటర్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇవే కాకుండా అడుగడుగునా మీకు మంచి ఫుడ్స్ దొరుకుతాయి. చెప్పాలంటే నర్సీపట్నం ఒక పెద్ద ఫుడ్ హబ్ కూడా. ఇక నర్సీపట్నం టౌన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రోడ్స్ చాలా ఇరుకుగా ఉంటాయి. సగం వరకు మాత్రమే రోడ్స్ వైడ్ చేశారు. మిగతా సగం కూడా త్వరగా ఫినిష్ చేస్తే ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు. బస్ స్టాండ్ బయట ఉన్న మెయిన్ రోడ్ మీద నుంచి నడిస్తే వస్తుంది యూరిన్ స్మెల్. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ బస్ స్టాండ్ ఏరియాని. అలాగే పెద్ద చెరువు ఏరియాని ట్యాంక్ బండ్ లాగా మార్చి చుట్టూ పెద్ద పార్క్ కట్టి బోటింగ్ పెడితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. నర్సీపట్నం 4 పక్కల ఉన్న రోడ్లలో వెల్కమ్ టు నర్సీపట్నం అనే ఆర్చెస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా వరకు మున్సిపల్ వాళ్ళు కేర్ తీసుకొని ఊరిని నీట్గా ఉంచవచ్చు. లెట్స్ రైజ్ హ్యాండ్స్ ఫర్ బెటర్ నర్సీపట్నం అండ్ బెటర్ ఆంధ్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.